ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మెగా సిటీ నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు కొంతమంది దాని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన తొలి విడత తీసుకున్నటువంటి భూ సమీకరణ ఏదైతే ఉందో దాంట్లో 52,000 ఎకరాలకి దిక్కులేదు. మళ్ళీ రెండోసారి భూ సమీకరణ చేసి ఏం చేస్తున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. దానికి తోడు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అతను ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు రైతులను ఉద్దేశించి రైతులు రెండో విడత భూ సమీకరణకి మీ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వద్దు అంటూ ఆయన రైతులకు సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన కూడా రెండో విడత భూ సమీకరణ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి వ్యతిరేకంగా ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. డివిఎస్ గారు నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. నవనగరాలను కూడా అక్కడ అద్భుతంగా ఏర్పాటు చేయబోతూ ఉంది కూటమి ప్రభుత్వం. అయితే అమరావతిలో మెగా సిటీ నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాన్ని ఉద్దేశించి ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు ఉండవల్లి అరుణ్ కుమార్, వడ్డే శోభనాధీశ్వరరావు వీరు ముగ్గురు కూడా దానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూడాలంటారు? వడ్డే శోభనాధీశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టారా? ఓకే. ఈ విధంగా ప్రకటనలు చేశారా? ఈ విధంగా ఇంటర్వ్యూలు ఇచ్చారా? జగన్ కి వ్యతిరేకంగా ఆ రోజు ఆయన అమరావతిని ఛిద్రం చేశాడు, విచ్ఛిన్నం చేశాడు. అమరావతి కోసం దగ్గర దగ్గర 1600 రోజులు అక్కడ మహిళలు, రైతులు పోరాటం చేశారు. ఏంటి, న్యాయస్థానం నుంచి దేవస్థానానికి అన్నారు. పెద్ద ర్యాలీ, పాదయాత్ర. అంటే అటు తిరుపతి వెళ్ళారు, ఇటు మరి అరసవల్లి బయలుదేరారు. అంటే తిరుపతి వెళ్తుంటే కనీసం వాళ్ళకి మరి బస చేయటానికి ఎటువంటి కమ్యూనిటీ హాల్ కూడా ఇవ్వడానికి లేదని అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో, అప్పుడు కొండవరెడ్డి ఇచ్చినందుకే కదా వాళ్ళకి ఏదో మహిళలు వచ్చారయ్యా వాళ్ళని ఏదో చూసుకోండి, జాగ్రత్తగా పంపించండి ఈ ప్రాంతం నుంచి అన్నందుకు అతని పైన జగన్ నిప్పులు గక్కాడు. అతను అసలు పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశంలో చేరాడు. అంటే నేను గతం చెప్తున్నాను ఏంటి, ఇప్పుడు అంత ఉద్యమం పైన వాళ్ళపైన కేసులు పెట్టారు. మహిళలపై కేసులు పెట్టినప్పుడు, రైతులపై కేసులు పెట్టినప్పుడు రౌండ్ టేబుల్ మీటింగుల్లో పాల్గొన్నాడా? కోర్టులో పిలిచేశారా? అప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు వడ్డే శోభనాధీశ్వరరావు? ఎవరున్నారు వడ్డే శోభనాధీశ్వరరావు వెనక? ఆయన మాజీ మంత్రిగా చేశారు, లేకపోతే సోషలిస్టు, లోక్దల్, అటు లోక్సభకి పనిచేశారు, ఇటు అసెంబ్లీకి పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయనకు 90 ఏళ్ళు ఉంటాయి దగ్గర దగ్గర. కానీ అభివృద్ధికి మోకాలు అడ్డటం ఏంటి? 3 ముక్కలాటప్పుడేమో మెదలకుండా ఉన్నారు, ఇప్పుడేమో రగిలిపోతున్నారు. ఏంటి దీని వెనక? ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో మాట్లాడారు అన్నారు. ఏమని, ఆ 52,000 ఎకరాలకే దిక్కు లేదు, ఇంకో 52,000 ఎకరాల. ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో ఏమని మాట్లాడాడు? 30,000 ఎకరాలు ఏం సరిపోతాయి అన్నాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మరి రాజధానికి అమరావతి అనే పేరు పెడుతున్నప్పుడు స్వాగతించాడు. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు అసలు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు అని నమ్మించాడు. అక్కడ ప్రజలు ఓట్లు ఎంచుకున్నాడు, గెలిచాడు. ఆ ప్రాంతం అంతా గెలిచాడు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం ఎన్ని సీట్లు వచ్చినాయి అప్పుడు? 2019లో గుంటూరులో 2 వచ్చి ఉంటాయి, కృష్ణాలో 2 వచ్చి ఉంటాయి. అలాంటిగా జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంటే అమరావతికి ఏం చేశాడు? గెలిచిన వెంటనే 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నాడు. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు అన్నాడు. ఏదో కమిటీలు నియమించాడు, నాగేశ్వరరావు కమిటీ అంటాడు, విజయ్ కుమార్ కమిటీ అన్నాడు. ఆ విజయ్ కుమార్ ఇప్పుడు ఒక పార్టీ పెడతాడు, ఆయన రిటైర్ అయిన IAS, ఆయన చెలరేగిపోతాడు. అరే ఇప్పుడు ఉండవల్లి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉండవల్లి కూడా అదే మాట్లాడతాడు.
వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న అదృశ్య శక్తి ఎవరు అని అడుగుతున్నా. నువ్వేం చెప్పవు. ఓకే. నువ్వన్నీ సైలెంట్ ఉంటావు. ఇప్పుడు విజయ్ కుమార్ పార్టీ పెట్టడం వెనుక అదృశ్య శక్తి ఎవరు? జడా శ్రావణ్ కుమార్‌తో మాట్లాడిస్తోంది ఎవరు? ఆ! లేదు నిన్న సునీల్ కుమార్ వచ్చి ఐపీఎస్ ఏమన్నాడు? కాపులు, దళితులు ఏకం కావాలన్నాడు. హ్మ్. కాపులు ముఖ్యమంత్రి, దళితులు ఉప ముఖ్యమంత్రి. దళితులు ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి పదవి చేయలేదా? కొత్తగా సునీల్ కుమార్ ఏమన్నా చెప్పాలా దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి? ఇప్పుడు దళితులకు ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు కాదయ్యా, కోనేరు రంగారావే చేశాడు ఎప్పుడు. ఆ! భూమి పుట్టక ముందు. ఆ! హ్మ్. ఉప ముఖ్యమంత్రిగా కోనేరు రంగారావు దళిత వర్గానికి కాదా ప్రాధాన్యత వహించింది. ఇప్పుడు కొత్తగా సునీల్ కుమార్ చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో అంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్‌లో వాక్యూమ్. అపోజిషన్‌లో వాక్యూమ్ ఉన్నమాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోడు. వీళ్ళందరినీ వదులుతున్నాడు. అంటే ఏదో రకంగా ప్రభుత్వ వ్యతిరేకతని పెంచాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని అడ్డుకోవాలి. అడుగడుగున ఆటంకాలు కల్పించాలి. మామూలు ప్లానా? మామూలు కుట్ర జరుగుతోందా? అటు ఉండవల్లిని వదులుతున్నారు. ఇటు వడ్డే సోమనాథేశ్వరరావుతో పిలిసేపిస్తారు. ప్రెస్ మీట్లు పెడతారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు పెడతారు. ఆ! లేకపోతే విజయ్ కుమార్, లేకపోతే హర్ష కుమార్, ఇంకెవరు జడా శ్రావణ్ కుమార్, సునీల్ కుమార్ అందరూ ఒక వేదిక మీదకి తీసుకొద్దామన్న ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. మొత్తానికి ఏంటి లక్ష్యం? టార్గెట్ చంద్రబాబు. హ్మ్. డిస్టర్బ్ చంద్రబాబు. చంద్రబాబుని డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అమరావతి? ఇప్పుడు నిన్నే వెంకటరెడ్డి వచ్చాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసావా? చంద్రబాబు ఇంటి దగ్గర ఆయన ఏదో గ్లోబల్ సమ్మిట్ ఏదో రైజింగ్ తెలంగాణ. తెలంగాణ రైజింగ్ దానికి ఆహ్వానించడానికి వచ్చారు. ఆ! హ్మ్. ఏపీ సీఎంని పిలిచారు. ఏమని మాట్లాడాడు వెంకటరెడ్డి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవిత కాలంలో చంద్రబాబును ద్వేషించినవాడు. హ్మ్. రాజశేఖర రెడ్డికి పెట్టతను. అతను నిన్న విలేకరులతో ఏం మాట్లాడాడు బయటకొచ్చి గంటన్నర భేటీ తర్వాత? హైదరాబాద్ అభివృద్ధి మూల కారణం చంద్రబాబు. ఆయన కట్టిన విమానాశ్రయం, ఆయన కట్టిన ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ. అతనే చెప్పాడు గదా! కోమటి వెంకటరెడ్డి. నేనెప్పుడో సంగతులు చెప్పటం లేదు. నిన్న తాజాగా జరిగిన అంశాల గురించే మాట్లాడుతున్నాను. హ్మ్. అరే! ప్రత్యర్థి అసలు ద్వేషించే వ్యక్తులు వాళ్ళు చంద్రబాబును పొగుడుతున్నారు హైదరాబాదు అభివృద్ధికి. హ్మ్. ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిందంటే తెలంగాణ జీఎస్‌డిపిలో 25% వస్తోంది రెండిటి నుంచే. 12% వస్తోంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు ఎవరేశారు? ఎవరు బీజం వేశారు? దాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? కాతే అదృష్టం ఏంటంటే తెలంగాణకి జగన్ లాంటోడు సీఎం గాల. సీఎం అయితే ఎమ్మటే ధ్వంసం అయిపోయింది. ఏది ఔటర్ రింగ్ రోడ్డు మొదలుపెట్టేవాడు, పాడు పెట్టేవాళ్ళు అసలక్కడ జరగాల్సినయి లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు కూడా తవ్వేసి ఎత్తుకుపోయేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఎత్తుకుపోవాలా? ఎక్కడ? అమరావతిలో రోడ్లు ధ్వంసం చేసి, కంకర ఎత్తుకుపోయి, స్టీల్ ఎత్తుకుపోయినప్పుడు ఎక్కడున్నాడు వడ్డే శోభనాద్రీశ్వరరావు? హ్మ్. ఆ వైసీపీ వాళ్ళు అక్కడ ధ్వంసం చేశారు గదా! ఏంటి ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అది సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది గదా! ఆ రోడ్డుని ఆ హైవేకి కలపనీయకుండా మధ్యలో వైసీపీ కార్యాలయం కట్టుతున్నారు. ఏం చేశాడు? వడ్డే స్వప్నేశ్వరరావు బీయింగ్ కృష్ణా జిల్లా నేటివ్ హ్మ్. ఆయనెళ్లి అక్కడ కూర్చున్నాడా? ధర్నా చేశాడా? దీక్షకు దిగాడా? అంటే వీళ్ళందరి వెనుక ఎవరున్నారంటే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏది ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను హైదరాబాద్ అభివృద్ధిలో ఇవాళ ఇదేంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. హ్మ్. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వల్ల దగ్గర దగ్గర మరి 13% జీఎస్‌డీపీ వస్తుంది. 2 కలిసి ఇప్పుడు తెలంగాణకు రూపాయి ఆదాయం వస్తోందంటే పావలా దీని ద్వారానే. ఆ రోజు ఇలాగే విమర్శలు చేశారు గదా! 5,000 ఎకరాలు అవసరమా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కన్నారు. హ్మ్. మరి ఆయన తీసుకున్నాడు. ఇవాళ శంషాబాద్ అదే చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోకాపేటలో ఇవాళ ఎకరం 147 ఎకరాలు. 147 కోట్లట. హ్మ్. కోకాపేటలో ఇవాళ ఎకరం భూమి వేలం వేస్తే 170 కోట్లొచ్చింది. 156 కోట్లొస్తోంది.
జీహెచ్ఎంసి అక్కడ ఏం చేసింది? దగ్గర దగ్గర 9 ఎకరాలు 10 ఎకరాల వేలం వేసింది. అవును. 10 ఎకరాలు వేలం వేస్తే ఎంత వచ్చింది కృష్ణ? 1560 కోట్లు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. భూమే అది సంపద. ఉమ్. అంటే ఎకరం ఇవాళ మరి అంత రేటు పలుకుతోందంటే 156 కోట్లు అంటే ఇక్కడ అమరావతి కూడా అంత పలుకుద్ది. ఓకే. కోకాపేటను తలదన్నేటట్టుగా అమరావతి భూములు కూడా రేట్లు పెరుగుతాయి. ఉమ్. పెరగనివ్వాలి. పెరగనిచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? వడ్డే సోమనాథేశ్వరాన్ని వదులుతాడా? ఉండవల్లిని వదులుతాడా? లేదు ఈ కుమార్ ఏమనాలి? కుమార్ టు ది పవర్ 4 వదులుతాడా? ఓకే. విజయ్ కుమార్, శ్రవణ్ కుమార్, లేకపోతే సునీల్ కుమార్. అరే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ ని వదలబొమ్మాలి అంటున్నాడు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మీరే చెప్పారు, నవనగరాలు అన్నారు కదా. ఉమ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే ఉమ్. 2500 ఎకరాల్లో కడదామని వాళ్ళు ప్లాన్. ఉమ్. అబ్బే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, మరి ఇంకెందుకు అంటారు? ఇదెక్కడ గోల? కడతానురా మగడా, నేను కట్టి చూపిస్తాను అని అతను కట్టేవాడు ముందుకు వస్తుంటే ఏంది కట్టేది పో కట్టాం చూసావులే అంటే శల్య సారథ్యం అనాలా? ఇప్పుడు కర్ణుడు కూడా ఆ రోజు అర్జునుడిని టార్గెట్ చేయబోతుంటే ఆ శల్యుడు ఏం చేశాడు? చూసావులేవయ్యా, నువ్వు చంపుతావా అర్జునుడు అన్నాడు. ఉమ్. అబ్బో బాణం తీశాడు మగాడు. ఈ విధంగా ఆ రోజు కర్ణుడిని ఎంత కుంగదీశాడు శల్యుడు. ఇప్పుడు ఇదే జరుగుతోందా? ఇప్పుడు వీళ్ళందరూ శల్య సారథ్యాలు చూస్తున్నారా? అభివృద్ధి చేసేవాడిని అడ్డుకోవడం ఏంటి? అభివృద్ధిని నాశనం చేసేవాడినేమో ప్రోత్సహించడం ఏంటి? ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట నేను. ఆంధ్రప్రదేశ్కి ఇదే గ్రహణం. ఓకే. ఏపీకి పట్టిన శని. ఈ శనిని వదలాల. ఈ శనిని ఎవరు వదిల్చాలి? ఎవరు చేస్తారు ఇవాళ? ఎవరు ఇవాళ? అక్కడ అమరావతి ప్రజలే అడ్డుకోవాలి. ఏది? అమరావతి ప్రజలు వడ్డే సోమనాథరావు, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కట్టడి చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.